రీసెంట్‌గా మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాను నేను. ఓకే. సో, టైటిల్స్ నేను చెప్తే బాగోదు. మీరు చెప్పండి. షార్ట్ ఫిలిమ్సా? ఫిల్మ్ ఒకటే అనుకుంటా. గ్లిమ్స్ అయితే వచ్చింది ఒకటి అవును. అవును. రీసెంట్‌గా 'మనసు నాపతరమా'. ఏంటి పరిస్థితి ఏంటి మరి? వస్తుంది త్వరలోనే. అది చిన్న టెక్నికల్ ఇష్యూ గ్లిచ్చా? అయ్యి అది ఆగింది. బట్ డెఫినెట్‌లీ వర్త్ వెయిటింగ్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే షార్ట్ ఫిల్మ్స్ అంటే అన్నీ డిఫరెంట్ కంటెంట్సే మెచ్చుకోవచ్చు. బట్ ఒక మంచి ఫీల్ గుడ్ రెట్రో లవ్ స్టోరీ అనమాట అది. అందరికీ ఓకే. ఇంత వెయిట్ చేసినందుకు బావుందిలే అనిపిస్తది. హ్మ్. మేము కూడా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అది మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఆపర్చునిటీస్ ఫాలోవర్స్‌ని చూసి వస్తదా? లేదంటే వాళ్ళలో ఉండే కాంటెంట్‌ని, టాలెంట్‌ని చూసి వస్తదా? ఆపర్చునిటీస్ అయితే అది డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. ఇప్పుడు కొంతమంది బ్రాండ్స్ ఉంటారు. వాళ్ళకి కౌంట్ కావాలి. మాకిన్ని వ్యూస్ కావాలి, మాకింత కమెంట్స్ కావాలి, మాకింత ఎంగేజ్‌మెంట్ కావాలి అని. కొంతమంది బ్రాండ్స్ క్రియేటివిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. అంటే మా ప్రోడక్ట్ ఇదుంది. అది మీ స్టైల్‌లో మీరు క్రియేటివ్‌గా మాకు ప్రెజెంట్ చేయండి అని. వాళ్ళకది మంచిది అన్నట్టు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. అది ఫాలోవర్స్ బట్టి అవ్వచ్చు, మన టాలెంట్ బట్టి కూడా అవ్వచ్చు. ఏదైనా చుట్టూ తిరిగి మన టాలెంట్ అని. మనకు టాలెంట్ ఉంటేనే కదా ఫస్ట్ ఫాలో కొడతారు. సో, ఏదైనా టాలెంట్ ఉన్నా ఫాలో కొట్టరు. వాళ్ళకి నచ్చాలి. అదే అంటున్నా. మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తే గాని ఫాలో నచ్చితేనే కొట్టరు. వాళ్ళకి టాలెంట్ అనిపిస్తదిగా. ఓకే. అంటే టాలెంట్ నచ్చడం అదేదైనా 2 అవ్వచ్చు. అంటే లవ్ ప్లస్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫాలోవర్స్ అంటారు. అంతే. సో, అసలు ఏం తింటారండి మీరు నార్మల్‌గా బేసిక్‌గా? ఏం తింటాను అడ్డమైన గడ్డంతా తింటానే ఉంటానండి నేను. అవును. మంచి ఫుడ్డీయా? ఆ! సో, మీరొక్కళ్ళేనా? లేదంటే సిబ్లింగ్స్ ఏమన్నా? తమ్ముడున్నాడు. హ్మ్. వాడిప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎక్కడ? ఏ కాలేజ్? వికారాబాద్‌లో మహావీర్ కాలేజ్ అని హ్మ్. అక్కడ. హీస్ పర్సూయింగ్ హిస్ ఫైనల్ ఇయర్. ఫ్యామిలీ మొత్తం డాక్టర్‌లన్నమాట. ఏం కాదు. వాడే మెయిన్ డాక్టర్ అని చెప్పొచ్చు. నేను ఇంకా ఫార్మ్‌డీ. అంటే తక్కువ అని కాదు కానీ బట్ స్టిల్ ఐ లుక్ అప్ టు హిమ్. ఎంబీబీఎస్ కదా ఇంకా కష్టం ఫార్మ్‌డీ కన్నా. కష్టం అంటే సీట్ రావడం కష్టం, క్రాక్ చేయడం కష్టం. అది చదవడం, పాస్ అవ్వడం ఇంకా నరకం. అదొక నెవర్ ఎండింగ్ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. ముసలోళ్ళు అయినంత వరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చదువుతానే ఉండాలి. అంత చదువు మన వల్ల కాదు గానీ నెక్స్ట్